నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ సార్. భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా? 12th స్టాండర్డ్ చదువుతున్నాను. 12th స్టాండర్డ్ చదువుతున్నావు. నువ్వమ్మా? లత సార్. లత. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? కాలేజ్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తాను సార్. కాలేజీలో పనిచేస్తావమ్మా. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ చేసావమ్మా. నువ్వయా? మోహన్ రెడ్డి. రైతా లేకుంటే ఏం పని చేస్తాను? కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నావు. నువ్వేం పనిగా వచ్చావమ్మా ఇక్కడికి? కాఫ్ అమ్మ, కాఫ్ చెక్ చేసుకోవడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఈ రికార్డ్ అయిన తర్వాత నీకు ఈ ప్రొసీజర్ చూసావు కదా, అంత మునిపి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావు నువ్వు? లేదు సార్, ముందు ఎప్పుడు రాలేదు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి ఫస్ట్ టైం నీ అనుభవం ఏంటమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చినాక? అంటే సంజీవిని వల్ల నాకు ఫాస్ట్గా ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అదే ముందు అయింటే చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి ఓపీ నంబర్ బట్టి వెళ్తున్నాము. ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఈజీగా అవుతుంది. ఇంకా టైం కూడా ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు, పని చేసుకొని వెళ్తున్నారు అనమాట చూపించుకొని. నువ్వు ఎన్నిసార్లు పోయావమ్మా డాక్టర్ దగ్గరికి? ఇప్పటికి 5 times వచ్చావు. ఇప్పుడు ఏంటమ్మా నీ అనుభవం ఏంటమ్మా ఇప్పటికీ ముందుకి తేడా? సంజీవిని వల్ల నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. వచ్చి ఇక్కడ వెయిట్ చేసే ప్రాబ్లం లేకుండా, టెన్షన్ ఫీల్ లేకుండా డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కలిసి మా ప్రాబ్లం షేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు 4-5 సార్లు వచ్చింది. నువ్వు ANC ప్రాబ్లంతో వచ్చావమ్మా? ప్రెగ్నెన్సీతో వచ్చావా? ఇప్పుడు ఎన్నో నెలమ్మా? 8 months. ఇప్పుడు సంజీవిని ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? లాస్ట్ మంత్. ముందుకి ఇప్పటికి తేడా ఏం కనపడిందమ్మా నీకు? ముందైతే వచ్చి వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఓపీ స్లిప్ తీసుకొని, మళ్ళీ బీపీ చెకప్ చేసుకొని, పేషెంట్స్ అందరూ వెయిట్ చేసుకొని అందరూ అయిపోయిన తర్వాత మా నంబర్ వచ్చిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు అలా ఏం లేకుండా డాక్టర్ అపాయింట్మెంట్ ఈ టైంకి అనేసి మనకి మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. ఆ టైంకి వస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. మళ్ళీ డాక్టర్స్ మాకు మళ్ళీ కాల్ వస్తుంది సార్. 1 week లోపలే కాల్ వస్తుంది, మీకు ఎలా ఉంది ఏమి అనేసి. మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేము మా మొబైల్లోనే చెక్ చేసుకుంటాం. నీకేమైనా ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఫోన్ చేసి కూడా చెప్పావమ్మా? నీకేమైనా అలాంటి అసిస్టెన్స్ కనపడిందా? వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఏదైనా డౌట్లు ఏమైనా వచ్చాయి ఈ మధ్య కాలంలో? వాళ్ళు వస్తున్నారు అక్కడికి మీ ఇంటికి? ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళు కలుస్తారమ్మా? ఏఎన్ఎం ఉండే ఏఎన్ఎం వారానికి ఒకసారి వస్తుంది. వచ్చి మీ ఆరోగ్య పరిస్థితులు కలుస్తూ ఉంటారు. కలిసి మిమ్మల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మీకు వాళ్ళు కూడా ఏదైనా చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తారా? వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారా సంజీవనిలో? వాళ్ళు కూడా అయ్యారా? మీకు ఎప్పటి నుంచి కలిచారు, ఏమేమి చెప్పారు, అవన్నీ వస్తున్నాయి రికార్డులు చేస్తున్నారమ్మా? దీనికి రికార్డ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకొకటి చెప్పారమ్మా నీకు, నేచురల్ డెలివరీ కావడానికి, సిజేరియన్ కాకుండా ఏమైనా గైడ్ చేశారా? చేపిస్తున్నారా? చేస్తున్నామా? ఎంత టైం చేస్తున్నామా? 10 minutes పర్ డే. 10 minutes 10-15 minutes చేస్తున్నా. దానివల్ల నీకేమనిపిస్తుందమ్మా యోగా చేస్తే? రేపు ఇదైనా కూడా ఎందుకు నువ్వు యోగా చేయకూడదు? కొంత టైం యోగా మెడిటేషన్ చేస్తే అప్పుడు నీ మైండ్ కామ్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బెటర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే టెన్షను, స్ట్రెస్, బీపీ, షుగరు ఇవన్నీ వచ్చి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకుంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి.